ఎపిసోడ్ 13 స్వరబేతాళం. క్రితం ఎపిసోడ్లో దెయ్యం పట్టడం అంటారో లేదో తెలియదు కానీ ద్వంద్వ ప్రవృత్తి అనడం సరైందని అంటాడు డాక్టర్ రామకృష్ణ. గిరికి తనేం చేస్తున్నాడో అతనికి తెలియదని కూడా చెప్తాడు. జడ్జ్ ధర్మదాస్ తీర్పుకు వివరణ ఇస్తూ ఇలాంటి సంఘటనల గురించి వివిధ రకాల దేశాల్లో ఏ విధంగా పరిగణిస్తారో చదువుతూ ప్రస్తుతం ముద్దాయి పారానాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు చెప్తూ అతను ఇక ముందు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు లేదా పూర్తిగా మామూలు మనిషి అవ్వొచ్చని అంటారు. పారానాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడే వ్యక్తికి అతను ఏం చేస్తున్నదో అతనికి తెలియదని డాక్టర్ సర్టిఫైడ్ చేయడంతో అతని గురించి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం గిరి తను చేసిన నేరానికి బాధ్యుడు కాదని విడుదల చేస్తూ అతన్ని వాళ్ళ అక్క సంరక్షణలో అమెరికా వెళ్ళడానికి అనుమతిస్తున్నట్లు జడ్జి తీర్పు ఇవ్వగా కోర్టులో ఒక్కసారిగా గొడవ మొదలవుతుంది. మొదటి అధ్యాయం ముగిసి రెండో అధ్యాయం. ఆకాశం మూర్తీభవించిన స్వచ్ఛతకు మారుపేరులా మంచు వర్షాన్ని కురిపించబోతున్నట్లుగా మెరుస్తోంది. ఎంత అందంగా ఉంది ప్రదేశం. హిమాలయాల్లోంచి కైలాస పర్వతం ఎగిరివచ్చి ఆ మైదానంలో వాలినట్టుగా ఉంది. ఆ సానువుల నుండి జాలువారుతున్న ఆ సెలయేర్లు, ఎర్రటి పూలతో మెరుస్తున్న ఆ ప్రకృతి ఎవరికోసమో ఎదురు చూస్తున్న అభిసారికలా ఉంది. ఆ పర్వతాగ్రం పురుషుడిలా ఉంది. సాధు నయనాలతో ఆర్తితో ప్రకృతిని ప్రేమతో స్పృశిస్తుంది. ఆ శిఖరం ప్రేయసి పొంది కోసం తహతహలాడే పురుషుడిలా లేదు. చరాచర జగత్తును శాసించే మహాశక్తిలా తను సృష్టించిన జగతిని అనురాగంతో తిలకిస్తున్నట్లుగా ఉంది. ప్రపంచంలో జరిగే అన్యాయాలను, ఆ అన్యాయాల్ని అరికట్టడానికి మనిషి ఏర్పరచుకున్న చట్టాలన్నీ చూస్తూ పరిహసిస్తున్నట్లు ఉంది. అంతలో ప్రకృతి మారిపోయింది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు చేరుకున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఆ పర్వత మధ్యంలో సెగలు ప్రారంభం అయ్యాయి. ఎక్స్రే కళ్ళతో చూస్తున్నట్లు అంతర్భాగంలో ఉన్న కల్మషం అంతా కనిపిస్తుంది. భూమి లావాలా మరుగుతోంది. క్షణంలో ఎంత బీభత్సంగా తయారైంది. అప్పటి ఆ దివ్యమంగళ పురుషుడు ఇప్పుడు భయంకరమైన కోరలతో రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఇదే అతని అసలైన రూపమా? ఆ లావాని ఉండలుగా చుట్టి విసురుతున్నాడు. చెట్లు చేమలు కాలిపోతుంటే చూసి వికటాట్టహాసం చేస్తున్నాడు. ఎవరో స్త్రీ అటే వెళుతుంది చూసుకోకుండా. అమాయకంగా నవ్వుతూ వెళ్తుంది. ఆ భయంకర రూపాన్ని ప్రేమపూరితంగా చూస్తూ నన్నేం చెయ్యలేడు అన్న ధీమాతో నడుస్తోంది. అరే, అది పద్మజ కదూ? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కా, ఆగు, అటు వెళ్లకు! దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది హిమజ నిద్రలోనే. పద్మజ వినడం లేదు. చిరుహాసంతో అలాగే వెళ్తుంది నిర్భయంగా. అయ్యో, వాడు విసిరిన నిప్పు బంతిలా వచ్చి పద్మజను కబళించేస్తోంది. అక్కా, అక్కా! పరిగెడుతోంది హిమజ. మరుగుతున్న లావా ప్రవహిస్తూ అడ్డం వచ్చింది. అక్కా! భయంతో మెలకువ వచ్చి లేచి కూర్చుంది హిమజ. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఈ మధ్య రోజూ ఇలాంటి కలలే వస్తున్నాయి. పద్మజ ఎప్పుడో కాకుండా ఇప్పుడే హత్య చేయబడినట్లుగా అనిపిస్తోంది. ఏమిటి ఈ కలలకు అర్థం? హిమజ లేచి బాల్కనీలోకి వచ్చింది. దూరంగా మిణుకుమిణుకుమని వెలుగుతూ దూరమవుతోంది విమానం. నన్నెవరూ అందుకోలేరు అన్న ధీమాతో గిరి వెళ్ళిపోయాడు. ఎవరికీ అందనంత దూరంగా, తన నుంచి, చట్టాన్నించి తప్పించుకుని ఉన్న ఒకే ఒక్క రక్తబంధువుని దూరం చేసి విజయగర్వంతో ఎగిరిపోయాడు. ఒక్క మాటైనా అనలేదు పద్మజ గురించి. తప్పు చేశానన్న భావం ఏ కోసానా కనిపించలేదు. సాగర్ కంట్రోల్ చేసి ఉండకపోతే ఏం చేసి ఉండేదో తను. తన నిస్సహాయతను తలుచుకుంటే హిమజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. గుండెలోని ఆవేదనంతా కన్నీళ్ల రూపంలో వదిలించుకుందామని. కింద ఫోన్ మోగుతుంది. అర్ధరాత్రి ఎవరు చేసి ఉంటారు? ఎవరో ఓదార్చడానికో, ఒంటరిగా ఉన్నందుకు జాలిపడుతూ నిట్టూర్చడానికో చేసి ఉంటారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. కింద శివయ్య కాబోలు ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. అంతగా అవసరమైతే పిలుస్తాడులే అనుకుంది.
కానీ శివయ్య పిలవలేదు. ఆమె తిరిగి కళ్ళు మూసుకుంది. ఎవరి మీదో తెలియని కోపం, కసి, కక్ష మిళితమై గుండెల్ని కోసేస్తున్న బాధ. తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించింది హిమజ, మరో పీడకలకు ఆహ్వానం పలుకుతూ. ఆ ఫోన్లోనైనా మాట్లాడి ఉంటే మనసు కాస్త డైవర్ట్ అయ్యేదేమో. అదే సమయానికి ప్యారిస్లో ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆలోచనలో పడింది జూలీ క్లాడ్. హిమజ ఇంట్లో లేదట. టైం చూసుకుంది. 10 అవుతుంది. అంటే ఇండియాలో రాత్రి 2 దాటింది. ఈ సమయంలో ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఫోన్లో మాట్లాడిన నౌకరు వచ్చిరాని ఇంగ్లీష్లో హిమజ లేదని చెప్పాడు. పేపరు పెన్ను తీసుకుని వ్రాయడం మొదలుపెట్టింది ఆమె. ప్రియమైన హిమజ, నా పేరు జూలీ క్లాడ్. మీ అక్కయ్య పద్మజ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు స్నేహం కలిసింది. మీ అంటే అడ్రస్, ఫోన్ నెంబరు తనే ఇచ్చింది నాకు. ఉత్తరాలు వ్రాస్తూ ఉండమని, మీతో కలం స్నేహం చేసుకోమని అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరం వ్రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విచిత్రమైన పరిస్థితిలో పద్మజ మరణం గురించి ఇప్పుడే ఒక మ్యాగజైన్లో చదివాను. పుస్తకం తిరగేస్తుంటే పద్మజ ఫోటో కనిపించింది. ఆశ్చర్యంగా తీసి చూశాను. తను చనిపోయిందని, హత్య చేయబడిందని చదవగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ఇంట్లో లేరని చెప్పారు. మళ్ళీ ఆలోచిస్తే అనిపించింది ఫోన్లో కంటే ఉత్తరం ద్వారా మీకు వివరంగా, విశదంగా తెలియపరచవచ్చునని. ఎంతోమంది భారతీయులను అంతకు ముందు చూసిన కొద్ది మందితో పరిచయం ఉన్న పద్మజను చూడగానే చాలా అభిమానం కలిగింది. కొంతమందిని చూడగానే ఎన్నాళ్లగానో తెలిసిన వాళ్ళనిపిస్తుంది. మరికొందరితో కొద్ది పరిచయంతో సన్నిహితులవుతాం. పద్మజను చూడగానే పాత స్నేహితురాల్ని చూసినట్లు అనిపించింది. 4 రోజుల పరిచయంలోనే ఎంతో దగ్గర స్నేహితులమయ్యాం. నేనొక జర్నలిస్టు అనగానే మీ గురించి చెప్పింది. తనతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరేది కాదు గాని తనకి మాత్రం నాతో ఎక్కువసేపు గడపడానికి వీల్లేని పరిస్థితి. నన్ను మీ దేశం రమ్మని ఆహ్వానించింది. అలాంటి వ్యక్తి ఈరోజు హత్య చేయబడిందని, అందులోనూ భర్త చేతుల్లోనే చచ్చిపోయిందని తెలిసి నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. నాలో రేకెత్తిన అనుమానాలను మీకు తెలియపరచకుండా ఉండలేకపోతున్నాను. నేను చదివిన పుస్తకంలో కేసు గురించి పూర్తి వివరాలు వ్రాశారు. అది చదువుతుంటే నాకు అనిపించింది ఇదేదో పకడ్బందీగా ఎన్నాళ్లగానో వేసుకున్న ప్లాన్ అని. మీ బావ గిరిధర్ని ఇక్కడ చూశాను. సైకాలజీ మెయిన్గా చదువుకున్న నాకు కనిపించిన ప్రతి మనిషిని పరీక్షించి చూడడం అలవాటు. మీ అక్కయ్యను చూడగానే ఎంత అభిమానం కలిగిందో, గిరిధర్ను చూడగానే అతనిలో ఏదో అస్వాభావికత కనిపించింది. అతను నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా నటిస్తున్నట్లుగానే అనిపించేది నాకు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి స్పష్టంగా కనిపించేది. అయితే మాటల సందర్భంలో మీ అక్కయ్యకు అతని మీద ఉన్న భక్తి, అనురాగం గమనించాక ఏమీ చెప్పలేకపోయాను. ఎంత ఆరాధిస్తుంది ఈమె భర్తను అని ఆశ్చర్యపోయాను. అసలు భారతీయ సాంప్రదాయమే అదని, భర్తని దైవంగా పరిగణిస్తారని తను చెప్పింది. అందుకే వాళ్ళలో బలహీనతలు కూడా కనిపించవేమో. అతను నా వైపు చూసే చూపులకు అర్థం తెలిసి ఉంటే ఆమె అతన్ని అంతగా పూజించగలిగేదా? ఏది ఏమైనా మీ అక్కయ్య హత్య విషయంలో గిరిధర్ అమాయకుడంటే నమ్మలేకపోతున్నాను. కారణం అప్పుడు నాలో రేకెత్తిన కొన్ని అనుమానాలు. మీ అక్కయ్య ఇక్కడికి వచ్చింది దేశ సంరక్షణ విషయమై డిఫెన్స్ మినిస్టర్ కాన్ఫరెన్స్ కోసం. 2 దేశాల మధ్య ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. జర్నలిస్టును కాబట్టి మీ అక్కయ్య ప్రాముఖ్యం నాకు బాగా తెలుసు. అందువల్ల ఆమె దగ్గర ఆ విషయాలేవి ప్రశ్నించేదానిని కాదు. ఒకరోజు సాయంత్రం తను కాస్త ఫ్రీగా ఉంటానని, గిరిధర్ కూడా ఏదో వ్యాపార చర్చల నిమిత్తం వెళ్తున్నాడని, సియాన్ నదికి షికారుగా వెళ్దాము రమ్మని చెప్పింది పద్మజ. తను చెప్పిన సమయానికి కాస్త ఆలస్యంగా తన గదికి వెళ్ళాను హడావిడిగా. అప్పటికి గదిలో పద్మజ లేదు, గిరిధర్ ఉన్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపడ్డాను. నన్ను చూసి అతను గాబరా పడుతున్నాడు. కానీ అతడు మంచి నటుడు సుమా. ఆ విషయం నాకు తెలియకూడదని చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ
మనిషి ముఖ కవళికలు, మాటలే కాకుండా శరీరపు కదలికలు కూడా అతని ప్రవృత్తిని తెలియజేశాయి. అతనెందుకు గాబరా పడుతున్నాడోనని క్యాజువల్గా గదిని పరిశీలించాను. నా అనుమానం గదిలో వేరే ఎవరో ఉన్నారని, కానీ ఎవరూ లేరు. మీరు పద్మజతో బయటకు వెళ్ళలేదా అని అడుగుతున్నాడతను. అంటే ఆమె గదిలో ఉండదని తెలిసి అతను తిరిగి వచ్చాడా? అంతలో మంచం మీద ఫైల్ మీద పడింది నా దృష్టి. అందులోంచి అతనేదో కాపీ చేస్తున్నట్లుంది. తెల్ల కాగితాలు కనిపించాయి. ఆ ఫైలు అతని వ్యాపారానికి సంబంధించినదేమో నాకు తెలీదు. కానీ అలా అయితే అతను గాబరా పడడం దేనికి? ఫైల్ అట్ట మీద పడింది నా దృష్టి. అది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫైల్లా అనిపించింది. ఒకవేళ పద్మజే అతన్ని ఏదైనా కాపీ చేయమన్నదేమో అనుకుని వెళ్ళిపోయాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని కలవడానికి వెళ్ళాను. గది లోపల ఆమె, గిరిధర్ ఉన్నారు. కానీ అతని స్వరం వేరుగా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో గమ్మత్తుగా మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. ఆ విషయం చాలా గమ్మత్తుగా అనిపించింది. ఈరోజు పుస్తకంలో గిరిధర్ గురించి చదువుతున్నప్పుడు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో తెలిసింది. ఎందుకు చేశాడో తెలియదు, కానీ చాలా చక్కగా నటించాడప్పుడు. ఒక సైకాలజీ రీసెర్చ్ స్కాలర్గా ఆ విషయాన్ని గుర్తించాను. నా అభిప్రాయం ప్రకారం అప్పటినుంచి అతడేదో ప్లాన్లో ఉన్నాడని స్పష్టమవుతుంది. ఇదంతా ఇప్పుడు రుజువు చేయలేం, కానీ ఈ విషయం మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని రాస్తున్నాను. అంతకు ముందు రోజు వాళ్ళ గదికి నేను వెళ్ళినప్పుడు గిరిధర్ ఎంతో ఉత్సాహంగా ఫారిన్ విశేషాలు నన్ను అడిగి తెలుసుకున్నాడు. నేను కూర్చుని అన్నీ వివరంగా చెప్పాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీడ్కోలు చెప్పడానికి వెళ్ళాను. గది బయటకే వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. నేను ఆగిపోయాను. నా దగ్గర నుంచి తెలుసుకున్న అక్కడి ట్రయంఫ్ నోటర్ క్యాథడ్రల్ విశేషాలను చూసినట్లుగా స్వరం మార్చి పద్మజకు చెప్తున్నాడు గిరి. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. అతను పద్మజను మోసం చేయడానికి ఒక ఆత్మలాగా అన్ని విషయాలు తెలిసినట్లుగా నటించి ఉంటాడని. ఆ అవసరం ఎందుకు కలిగింది అతనికి? ఇదేదో కుట్రలా అనిపించడం లేదు? ఈ విషయంలో మీకేమైనా సహాయం కావలిస్తే నేను సిద్ధం. నాకు ఉత్తరం రాసినా సరే, లేదా ఫోన్ చేసినా మీకు కావలసిన సహాయం చేయగలను. జూలీ క్లాడ్. వారం రోజుల తరువాత ఉత్తరం అందుకుని చదివిన హిమజ దిగ్భ్రమ చెందింది. ఆ విషయాలు ఆమెను కలిచివేశాయి. ఆ ఉత్తరాన్ని సాగర్కి అందజేసింది. ఇలాంటి ఆధారాలు మనకు ముందుగానే తెలిసి ఉంటే కొంత ఉపయోగపడేవి. పరిస్థితి చేయిజారిపోయాక ఇప్పుడు తెలిసి ప్రయోజనం ఏమిటి? దిగాలుగా ఉంది. అదీగాక ఈ ఉత్తరం మనకే విధంగా ఉపయోగపడుతుంది? కేవలం మన మనసుల్ని మరింత బాధ పెట్టడం తప్ప ఏమీ చేయలేమని, అంతా అయిపోయిందని ఎందుకనుకుంటున్నావు? ఈ ఆధారాలు మనం రుజువు చేయగలిగేవి కావు. రుజువు చేయగలిగితే ఎన్నేళ్ల తర్వాతైనా అపరాధిని శిక్షించవచ్చు. జర్నలిస్టుగా నువ్వు ఈ కేసులో ఎంతో చేయగలవు. 20 సంవత్సరాల తర్వాత డేవిడ్ యాలోప్ పరిశోధించి వ్రాసిన నవలల ఆధారంతో 2 నిర్దోషులను కోర్టు వారు విడుదల చేశారు. తప్పించుకున్న మరో వ్యక్తిని అన్నేళ్ల తర్వాత శిక్షించడం జరిగింది. గిరిధర్ నేరం రుజువు చేయడానికి కావలసిన ఆధారం దొరకని, అతడు అమెరికాలో ఉన్నా, ఆర్కిటికాలో ఉన్నా రప్పిస్తాను అన్నాడు సాగర్. ఇలా ఎందుకు జరుగుతుంది సాగర్? ఒక జడ్జి వాదోపవాదనలు విని అతను నేరం చేశాడని రుజువైందని శిక్ష విధిస్తాడు. అదే రకమైన వాదనలు విన్న మరో జడ్జ్ అతను నిరపరాధిని అంటాడు. ఎంత అపసవ్యంగా ఉంది ఈ న్యాయ వ్యవస్థ! జడ్జి అయినా మనిషే కదా. వాది ప్రతివాదాల మీదే అతను తీర్పు ఆధారపడి ఉంటుంది. గిరిధర్ కేసులో తీర్పునిచ్చిన జస్టిస్ ఏమన్నారు? న్యాయశాస్త్రంలో ఇలాంటి లొసుగులున్నాయని, వాటిని ఆధారంగా తీసుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారని, తెలివిగల వాళ్ళు నేర్పుగా లాలో ఇలాంటి లొసుగులనే ఉపయోగించుకుని శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. కానీ గిరిధర్ మీద నేరం నిరూపించడం కష్టం కదూ. అదంతా నటనని నిరూపించడం జరిగే పని కాదేమో. అదీగాక నిజంగా గిరిధర్ కేవలం స్కిజోఫ్రేనియా అవస్థలోనే ఈ హత్య చేశాడేమో నిస్పృహగా అంది. దురదృష్టవశాత్తు
మానవాతీత శక్తుల మీద ఉన్న నమ్మకం మన వాళ్లకు మనుష్యుల మీద ఉండదు. అందుకే వీళ్లను మోసం చేయడం అంత సులభం మరొకటి లేదు. దైవశక్తికి ఎంత విలువ ఇస్తారో దెయ్యాలకి అంత భయపడే జనం మన వాళ్ళు. ఇక గిరిధర్ చెప్పిన భవిష్యవాణి విషయం అంటావా? అతడేం చెప్పాడు? నైజీరియాలో కూప్ గురించి చెప్పాడు. అంతేగా, నైజీరియాతో వ్యాపార సంబంధాలున్న మనిషి అతడు. ఈ కుట్రలనేవి అప్పటికప్పుడు జరిగేవి కావు. అతడు కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. అటువంటప్పుడు ఆ కూప్ విషయం తెలుసుకోవడం కష్టం కాదు. ఎందుకంటే ఇలాంటి కుట్రల్లో వ్యాపారస్తుల మద్దతు కూడా ఉంటుంది. ఇకపోతే ఆండ్రూ పోప్ మరణం గురించి చెప్పడంలో అసలు ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ మధ్య మన దేశంలోనే జరిగింది కదా. ఇందిరాగాంధీని పొద్దుట 9ంటికి హత్య చేస్తే కారణాంతరాల వల్ల సాయంత్రం వరకు ఆమె మరణించినట్లు వార్త బయటకు రానివ్వలేదు. బీబీసీ ఈ వార్త ముందుగా ప్రసారం చేసింది. అలాగే కొన్ని కారణాల వల్ల దేశ నాయకుల మరణ వార్తలు వెంటనే బయట పెట్టరు, ముఖ్యంగా రష్యా లాంటి కమ్యూనిస్టు దేశాల్లో. అలాంటప్పుడు మరో సోర్స్ ద్వారా ఆ వార్త తెలుసుకోవడంలో వింతేమీ లేదు. నిజమే సాగర్, నాకది తట్టలేదు, విభ్రమంగా అంది హిమజ. సాగర్ సిబిఐ బ్రెయిన్తో సాలోచనగా తార్కికంగా సమస్యను చర్చిస్తున్నాడు.